హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని ఖైరతాబాద్కి వచ్చేసాం. అదే అండి వసంతలక్ష్మి గారి ఇంటికి వచ్చాం. క్రితం ఎపిసోడ్లో వసంతలక్ష్మి గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. ఈనాటి ఎపిసోడ్లో మిగతా విషయాలు కూడా పరిచయం చేసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, మన ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమా లెట్స్ గో. ఓకే, వసంతలక్ష్మి గారు మరో ఎపిసోడ్కి సుస్వాగతం అండి. సో మీకు తెలిసిందే, మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేస్తాం. మరి ఈనాటి మన ఎపిసోడ్లో ఏ మొక్క చూపిస్తున్నారు మన ఆడియన్స్కి క్వశ్చన్ లాగా? ఈ మొక్క ఏమిటో చెప్పుకోండి మీరు. ఓకే, ఈ మొక్క ఏదో, ఈ మొక్క ఏమిటి మీరు గెస్ చేయండి కాస్త. ఇది గెస్ కూడా రావట్లేదండి, ఎందుకంటే మొక్క చూసినట్టుగా ఇక్కడ అనిపించట్లేదు. అవును, సో మీరే అది మాకు క్లూ ఇవ్వండి. ఏంటి ఇది, వెజిటేబులా ఫ్రూటా ఏంటి? ఇది వెజిటబుల్ ప్లాంట్ కాదు, వెజిటబుల్ తీగ జాతి మొక్క. వెజిటేబుల్ తీగ జాతి మొక్క. ఓకే, కష్టంగానే ఉంది గెస్ చేయడం కొద్దిగా. ఓకే ఫైన్, అంత కష్టపడడం ఎందుకు, ఎట్లాగో వసంతలక్ష్మి గారు ఎపిసోడ్ ఎండింగ్లో మనకు చెప్తారు కాబట్టి. ఓకే, సో ఓకే మీకు గెస్ట్ చేస్తూ ఉండండి, ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో చెప్తాం. టోటల్కి ఎంటర్ అయిపోదామండి. అలాగే, తప్పకుండా. ఓకే, సో ఇక్కడంతా ఏం పెట్టారండి ఇవన్నీ? ఇక్కడ ఇవన్నీ దేవతా వృక్షాలు అంటారు వీటిని. ఓకే ఓకే, దేవతా వృక్షాలు అంటే మనము పూజ చేసుకున్నాక ప్రదక్షిణం చేసుకోవటానికి వీలుగా వచ్చే మొక్కలు అన్నమాట. ఓకే, ఇది ఉసిరి చెట్టు. ఉసిరి చెట్టు అంటే బయట నుంచి ఉసిరి మొక్కకి కింద కార్తీక మాసంలో ఉసిరి మొక్క కింద పూజ చేసుకుంటామే, అవును, ఆ టైపు ఉసిరి. పెద్ద ఉసిరి అంటారు. పెద్ద ఉసిరి. ఇది తులసి. ఇది తర్వాత అది మేడి చెట్టు. ఒక 20 ఏళ్ళు అయింది అది వేసి. 25 ఏళ్ళు. 25 ఏళ్ళు అయింది ఆ చెట్టు. 25 ఏళ్ల వయసు చెట్టు అది. ఓహో, అంటే అప్పటి నుంచి అంటే మీరు ప్రూనింగ్ చేస్తున్నారా? నేను ఎప్పటికప్పుడు దాన్ని ప్రూనింగ్ చేసి ఎదగనీయకుండా, అంటే కుండీలో ఎదిగేటట్టు అది నేను ఒక చిన్న ఇంత మొక్క పట్టుకొచ్చి వేసి. 25 సంవత్సరాలు? 25 సంవత్సరాలు. ఆ మొక్క మాత్రం 25 సంవత్సరాలు. ఇది ఒక 7-8 ఏళ్ళు అయింది ఈ మొక్క వేసి. ఇది కర్పూర తులసి అంటారు. ఇది నాకు కొని వేశాను ఇది నేను. ఇది రావి చెట్టు. ఇది రావి చెట్టు. ఇది కూడా అంతే. ఇది ఎన్నాళ్ళు అయింది? ఇది 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ల చెట్టు, రావి చెట్టు. ఇవన్నీ ఇందులోనే ఇంకొక చెట్టు ఉంది. ఇది మారేడు చెట్టు. మారేడు, శివుడికి మారేడు దళాలు పెడతారు చూసారా, అది రీసెంట్ గా పెట్టాను. దీనికి ఇంకా కొంచెం తెగుళ్ళు అవి ఉన్నాయి అలాగా. ఇవి మహావృక్షాలు, కానీ కానికుండా కట్ చేస్తుంది. బోన్సాయి లాగా కట్ చేసుకుంటూ ఇంట్లో పెంచుకోవాలనే కోరికతో ఇలా పూజ చేసుకునే చెట్టు. మనకి భూమి కాదు కాబట్టి, మిద్దె కాబట్టి దాన్ని బోన్సాయి చేసుకుని ఇందులోనే పూజ చేస్తాం. మిద్దె కాబట్టి ప్రదక్షిణ చేస్తే శివుడికి, విష్ణువుకి, అన్నిటికీ ఉపయోగిస్తుందని కార్తీక మాసంలో ఇక్కడే దీపాలు పెట్టుకుంటాము, పూజ చేసుకుంటాము. మామూలుగా రోజు కూడా ఇలా వచ్చినప్పుడల్లా పైన ప్రదక్షిణ చేసుకోవడానికి. ఇది దేవతా వృక్షాల వింగ్ అన్నమాట. వసంతలక్ష్మి గారు, సో ఇక్కడ ఇది జామ చెట్టు ఎన్ని రోజులు లేదండి పెట్టి? ఈ జామ చెట్టుని అది కొన్నప్పుడు ఒక మూరడి చెట్టు ఉందన్నమాట. అంటే మూత మనకి ఇంతవరకు ఉంటుంది కదా, అంత చెట్టుని మా ఫ్రెండ్ మాధవి అని ఎలిజబెత్ గారని మా అడ్మిన్ ఉన్నారు, ఆ ఎలిస్ వరల్డ్ ఎలిజబెత్ గారు. ఆవిడ నర్సరీ ఉంది ఆవిడకి. ఆవిడ దగ్గర ఈ మాధవి అనే ఫ్రెండ్ కొని నాకు గిఫ్ట్ ఇచ్చింది ఆవిడ. నేను అసలు నాకు జామ మొక్కలు పెంచడం ఇష్టం లేదు, కానీ వాళ్ళు పురుగులు వస్తాయమ్మా నేను చేయలేను వద్దు అన్నాను. లేదంటే ప్లీజ్ ఒక మొక్క పెట్టండి అంది. సరే అని పెట్టాను.
అది తను ఇచ్చినప్పుడు నాకు ఇంత మొక్క ఉంది. అది పెట్టాక ఒక 2 నెలల లోపుగానే పూత వచ్చేసింది. వస్తే మావారు అన్నారు, ఇప్పుడు ఇంత చిన్న చెట్టుకి పూత వస్తే అది చెట్టు ఎదగనివ్వదు, అది తీసేయమన్నారు. ఆ పూత తీసేసాం. తర్వాత మళ్ళీ కొంచెం ఆ మాత్రం ఎదిగింది చెట్టు. ఎదిగాక తీసి దీనిలో పెట్టాం. దీనిలో పెట్టించారు మా వారు. బాగా పెద్ద పెద్ద కుండీలు కావాలని ఇలా తెప్పించి. చిన్న మొక్కకి దానికి పూత వస్తే అది ఎదగదు. చిన్న మొక్కలోనే పూత వస్తే కాపు వస్తే చెట్టు ఎక్కువ ఎదగదు. అందుకోసమని దాన్ని కట్ చేసేసి తీసేసాం. జామ చెట్లు లేకుంటే ఏ చెట్టు అయినా అంతే. ఏ చెట్టు అయినా బలం తగ్గిపోతుంది, దానికి ఎదుగుదల తగ్గిపోతుంది. అందుకని చిన్న మొక్కలు మామిడి చెట్లకు కూడా మొదటిసారి వచ్చిన పూత చిన్న చెట్లలో వస్తే దాన్ని తీసేస్తారు. నెక్స్ట్ ఇయర్ అది బాగా కాస్తుందని అప్పటికే ఎదుగుతుంది చెట్టు. ఏదైనా అంతే కదా, చిన్న వయసులో ఉన్నప్పుడు బలం తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ పెద్దది అయ్యేటప్పటికీ అది పోతుంది, దానికి ఇంకా శక్తి తక్కువైపోతుంది. సో అందుకని అందరూ ఏదో చిన్న మొక్క పెట్టంగానే ముందు వచ్చేసింది, పూత వచ్చేసింది, కాయలు వచ్చేస్తాయి అనుకోకూడదు. అప్పుడు ఆ పూత తీసేసాం. తీసాక ఇంకా బాగా ఎదిగింది చెట్టు, పొడిగా ఎదిగింది. అప్పుడు ఈ పెద్ద కుండీలు తెప్పించి వాటిల్లో మట్టి పోయించి దీనిలో మార్పించాము. ఆకులని మల్చింగ్ కోసం వేసారు. ఆకులు ఇప్పుడు వేసాం. అరటి చెట్టు కొట్టేసాం కదా, ఈ అరటి చెట్టు ఆకులన్నీ తీసి దాంట్లో వేసాను మల్చింగ్ కి. ఇంకా మళ్ళీ ఇప్పుడు దాంట్లో మళ్ళీ కొత్త మట్టి అవి యాడ్ చేయాలి. అంటే మొదటిసారి నేను వెయ్యను అమ్మా నాకు వద్దు అంటే కూడా తను ఇచ్చింది కదా అని వేసాను. వేసినందుకు 10 కాయలు ఫస్ట్ విడత 10 కాయలు కాస్తాయి. నెక్స్ట్ విడత లాస్ట్ మంత్లో తీసేసాము. 30 కాయలు కాదు. ఇంత చిన్న చెట్టే. ఇదిగో కాయ ఎంత, ఒక్క కాయ ఎంత. అప్పుడే ఎలిజబెత్ గారు వచ్చి ఈ గార్డెన్ అంతా రికార్డ్ చేసుకుని ఆవిడ పెట్టారు. పూలే కాదు ఇలా కూడా ఉండాలి. మీరు పంటలు పండిస్తామండి అప్పుడు మళ్ళీ వస్తా అన్నారు కదా, అందుకని ఆ పంటలు పండించినప్పుడు వచ్చి తీశారనమాట. అక్కడ అరటి చెట్టు ఉండేది, దానికి కూడా అలాగే కాసింది, గెల వేసింది. 9 నెలలండి. ఇది 9 నెలలకి కాపొచ్చు. అది 9 నెలలకి పంట వచ్చేసింది. మీ పేరు? నా పేరు శేష్ కుమార్ అండి, ఆచంట. ఓకే శేష్ కుమార్ గారు, సో చెప్పండి మీ హెల్ప్ ఎలా ఉంటుంది ఇక్కడ, ఏంటి చెప్పండి. జనరల్ గా ఈ గార్డెనింగ్ ఎఫెక్ట్ అంతా కూడా మా మిసెస్ కి ఇంట్రెస్ట్ ఎక్కువ అండి. నాకు పెద్దగా అనుభవం లేదు దాంట్లోను. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం నేను అరేంజ్మెంట్ చేస్తుంటాను. వాడు ఏం కావాలన్నా కానీ తెప్పించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మిగతాది ప్రాబ్లం పెట్టడం, అంటే కొంచెం నీట్ గా ఉండడానికి ఎలా అరేంజ్మెంట్ చేయాలి. బికాజ్ అందరూ మా దగ్గర రెసిడెంట్స్ అంతా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళు కూర్చోడానికి దానికి అరేంజ్మెంట్లు ఎలా ఉంటాయి, అవన్నీ చిన్న ఫంక్షన్ చేసుకుంటే నైట్ లో ఫంక్షన్ చేసినప్పుడు గార్డెన్ లో ఉన్న ఫీలింగ్ కలగడానికి కొద్ది మేర ప్రయత్నం చేస్తాం అన్నమాట. లేదు చాలా నీట్ గా ఉంది మీ గార్డెన్. అండ్ అలాగే ఈ ఐడియా ఎలా వచ్చింది, ఈ మడుల ఐడియా ఎలా వచ్చింది? అందరికి జనరల్ గా ఏంటంటే ఇదివరకు మామూలుగా ఈ ప్లాస్టిక్ తో కంటైనర్స్ తో పెట్టేవాళ్ళము. ఆ ప్లాస్టిక్ కంటైనర్స్ డికంపోజ్ అయిపోయి జనరల్గా సల్ఫర్ డికంపోజ్ అయిపోతుంది. విత్ ఇన్ 3 years లోపల బ్రేక్ అయిపోతుంది. అందుకని స్పెషల్గా డిజైన్ చేసిన ఉన్నాయన్నమాట మార్కెట్ దొరుకుతున్నాయి ఆన్లైన్లో. అది చూస్తేనే బాగున్నాయని అవి తెప్పించి ట్రై చేశాను. చేస్తే పెద్ద చెట్లు పెట్టుకోవడానికి పెద్ద సైజు కూడా కావాలన్నమాట. సో అవి కూడా తెప్పించి దానికి స్టాండ్లు తయారు చేయించి మామిడి చెట్టు అవన్నీ వేసాం. మా తర్వాత జామ చెట్లు, అరటి చెట్లు, పప్పాయ ఇవన్నీ వేసి తర్వాత ఫర్దర్గా మెయింటెనెన్స్ అంతా మా మిస్సెస్ చూస్తారు. నేనేమి పెద్దగా చూడలేదు. ఫ్రూట్ వచ్చినప్పుడు తీసుకుంటారా? తింటాం. ఇక్కడ దీంట్లో మనకి మానసికంగా కొంచెం ఎంజాయ్మెంట్కి ఎక్కువ ఉపయోగపడేది. కానీ దాంట్లో మనం ఆ ఎంజాయ్మెంట్ లో ఇవన్నీ మర్చిపోతాం. మైండ్ పీస్ఫుల్ గా ఉంటుంది. గార్డెన్ లో కాసేపు తిరిగినట్టు అప్లికేషన్. పైగా మాకు ఈ ఏజ్ లో మాకు రిటైర్మెంట్ తర్వాత కాస్త కాలక్షేపం అది ఉంటుంది. టైం స్పెండింగ్ చేసుకోవచ్చు, కాస్త చేసుకోవచ్చు. పక్కనే ఒక వాకింగ్ చేస్తుంటాం. వాకింగ్ చేసి డివోషనల్ మ్యూజిక్ అది పెట్టుకుంటాం. దాంతో డివోషనల్ మ్యూజిక్ కూడా వైబ్రేషన్స్ తోటి కూడా మొక్కలు బాగుంటాయి అంటారు.
అంటారు. మనకి వాటి గురించి అది పెద్ద అనుభవం లేదు కానీ బట్ వీఆర్ ఎంజాయింగ్ ది ఎన్విరాన్మెంట్. దట్ ఈస్ మాక్సిమం. థ్యాంక్ యూ. ఇంకా మీతో ఇంకా అంటే సార్తో పాటు ఇంకెవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారండి? సార్తో పాటు హెల్ప్ చేసేందుకు మాకు మా వాచ్మెన్ రాజు అని ఉన్నాడు. రాజు తను నాకు మట్టి పనులన్నీ కూడా తనే చేసి పెడతాడు. ఈ క్లీనింగ్ ఇంత క్లీనింగ్గా ఉండటానికి రాజుదా ఇంత క్లీన్గా ఉండి మనకన్నీ చేయటానికి రాజు సహాయం తీసుకుంటానే. ఇతను బాగా చక్కగా అన్ని చేసి పెడుతుంటాడు. ఆవిడకి ఆయనకు ఓపికగా అన్ని చేసి పెడతారు. ఆవిడ అడిగినవన్నీ చేస్తూ ఉంటాడు చక్కగా. చాలా బాగా arrangement చేస్తాడు. రాజు ఏమేమి చేస్తావు రాజు ఇక్కడ? ఏమేమి పనులు? మా అమ్మ చెప్పింది మట్టి కలపడం, మొక్కలు తీయడం, వేరడం, శుభ్రంగా తీసుకోవడం ఇవే చేస్తుంటాం సార్. ఓకే. అంటే నీకు కూడా ఇంట్రెస్ట్ వస్తుందా మొక్కలు ఎప్పుడైనా? అంటే నువ్వు మొక్కలు వేసినవి కొత్తగా మొక్క పెట్టింది ఎప్పుడు ఇట్లా వచ్చినప్పుడు కాయ కానీ పువ్వు కానీ వచ్చినప్పుడు హ్యాపీగా అనిపిస్తుందా? హ్యాపీగా చూస్తుంటా. నువ్వేమో మీ ఇంట్లో ఉండేది ఇక్కడే ఉంటావా? ఇక్కడ ఉంటాం సార్. ఇక్కడే ఉంటావు. సో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటావు. బాగా చూసుకుంటాం సార్. చేసేది అంటే ఆవిడ వచ్చినప్పుడు పని మట్టి కలిపి కలపడం, మొక్క మార్చుకోవడం అంతవరకే. సో అలవాటు అయిపోయిందా? అంటే ఇప్పుడు చాలా నుంచి చేస్తున్నావు కదా, అలవాటే సార్. ఇక అమ్మగారు చెప్పకుండానే చేసేస్తుంటావు అన్ని? అమ్మ చెప్తా సార్, ఇది జయ రాజా జయ అంటే అప్పుడు చేసి పెడతాను. ఉప్పుగా నీళ్ళ వాటర్ అమ్మాయి పెట్టుకుంటది, అయ్యే నేను పెట్టాను. వాటర్ ఎవరు పోయాలో ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఉంటారు మా టెనెంట్, ఆయన వాళ్ళ హస్బెండ్ జనరల్ మేనేజర్. హాయ్ అండి, నా పేరు సంధ్య. ఆంటీ వాళ్ళ ఫ్లాట్లో ఉంటాం మేము ఉండబట్టి 4 years అవుతుంది. వచ్చినప్పటి నుంచి ఆంటీ టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు. ఓకే ఓకే. సో మీ హెల్ప్ ఎలా ఉంటుంది ఇక్కడ? ఆంటీ వాళ్ళు యుఎస్ వెళ్తే నేను చూసుకుంటాను, వాటరింగ్ చేయడం అదంతా. నెక్స్ట్ అప్పుడప్పుడు ఆంటీని చూసి నాకు కూడా ఇన్స్పైర్ అయ్యి కొన్ని నేను కూడా ప్లాంట్స్ తెచ్చుకున్నాను. మందార మొక్కలు అవన్నీ చాలా బాగా ఆంటీని చూసి ఫాలో అవుతుంటాను. మా వారికి కూడా ఇంట్రెస్ట్ వచ్చి తను కూడా సెర్చ్ చేసి తీసుకొస్తా ఉంటారు. ఆంటీకి ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తాం. ఓకే. మేము కూడా ఏంటంటే ఇక్కడ మంచిగా ఏదైనా ఎండకు రావడం, కాసేపు కూర్చోడం, డి విటమిన్ కోసం వచ్చి నెక్స్ట్ ఇక్కడ స్పెండ్ చేస్తాం. ఈవినింగ్స్ కూడా కొంచెం వాక్ చేసుకుంటూ పీస్ఫుల్గా ఉంటుంది. చిన్న పార్టీస్ సెలబ్రేట్ చేసుకుంటాం ఇక్కడ. చాలా బాగుందండి, ఎందుకంటే చాలా ఆంటీ ఇంట్రెస్ట్ మాత్రము చాలా మీరు అప్రిషియేట్ చేయాల్సిందే. తప్పకుండా, ఎందుకంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు. తను న్యాచురల్ వేలో చేస్తారు. మా దగ్గర వెజిటబుల్ వేస్ట్ అంతా తీసుకొచ్చేసి అందరం తీసుకొచ్చి పైన పెట్టేస్తాం కవర్స్ లో. నెక్స్ట్ ఆంటీ దాన్ని అంతా ఒక టబ్ లో కలెక్ట్ చేసేసి దాన్ని ఫెర్మెంట్ చేస్తారు ఒక 1 week వరకు. తర్వాత దాన్ని వడగట్టేసి స్ప్రింకిల్ చేస్తారు చెట్లు. ఆర్గానిక్ వేలో చేస్తారు. సార్ మీరు? పొప్పన్ రాజారావు అండి. రాజారావు గారు. సో ఎలా ఉంటుంది సార్ పైన? మీరు కూడా వస్తుంటారా? రోజు వస్తానండి, డైలీ వచ్చి ఇక్కడ కూర్చుంటాను. చాలా బాగుంటుంది. ఆవిడ రోజు 2 గంటలు కష్టపడుతుంది వచ్చి ఇక్కడ. 2 గంటలు వాటర్ కొడతాం గానీ నీట్గా ఉంచుతాం గానీ చాలా బాగా చూస్తారండి. సూపర్. అదే అండి, ఎందుకంటే ఇక్కడ వచ్చినప్పుడు ఒక హ్యాపీగా, ఒక పీస్ఫుల్ గా అనిపిస్తుంది. మొక్కలు ఒక థెరపీ లాగా అనిపిస్తుంది బేసిక్ గా. సో మీరు ఇక్కడ పైకి వచ్చినప్పుడు అలా వాకింగ్ వస్తారా లేకుంటే ఏంటి? వాకింగ్ కూర్చుంటారు. ఎండిపోయిన ఆకులు ఉన్నాయి కదా, అవన్నీ ఆయన శుభ్రంగా చక్కగా తీసి కంపోస్ట్ లో వేస్తూ ఉంటారు. ఎక్కడన్నా మిగిలిపోయినవి ఏదో ఒకటి గార్డెన్ వర్క్ లో ఆయన కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. సో మొత్తం వసంతలక్ష్మి గారికి పెద్ద గ్యాంగే ఉంది హెల్ప్ చేయడానికి. ఇక్కడ బేసిక్ గా చాలా పెద్ద గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నారు మీరు ఇక్కడ. వాళ్ళంతటా వాళ్ళే, నేను పిలవలేదు ఎవరు, నేను పాపం వాళ్ళంతటా వాళ్ళు ఇంట్రెస్ట్ గా చేస్తారు. ఆయన నేను మొక్కలకు నీళ్లు పట్టినా అండి అని అడుగుతారు. అబ్బాయి లేదండి, మొక్కలకి నీళ్లు మాత్రం నేనే పోస్తాను. మనం పోసినా కానీ తను నచ్చరు. ఎట్లా అంటే చిన్నపిల్లల్లాగా ఎవ్రీడే తను వచ్చి మొక్కలే కదా అని వదిలేరు. కంపల్సరీ దాన్ని చూసి కేర్ చేసి తీసుకుంటారు. పైకి వచ్చి పైన లైట్లు ఉన్నాయి. నిన్న రాత్రి 12:12 పైకి వచ్చి ఒకసారి ఏదో డౌట్ వచ్చి పైకి వచ్చి మళ్ళీ చూసుకుని వెళ్ళారు. చిన్నపిల్లలా చూసుకున్నారు ప్రతి మొక్కలో అంటే ఏ మొక్కలో ఎన్ని పోయాలో నాకు తెలుస్తుంది కదా, అందుకోసం గార్డెన్ అండం కంటే నర్సరీ అండం చాలా బెటర్. థ్యాంక్ యూ. ఎందుకంటే మిద్దె తోట బేసిక్గా మన పెరటోచిల్ కార్యక్రమం కాన్సెప్ట్ ఇది. అందరూ చక్కగా పెరటి తోటలు, మిద్దె తోటలు మంచిగా పెంచుకోవాలన్న కాన్సెప్ట్ ఇవ్వాలి. సో అలాగే ఇక్కడ ఇవన్నీ గులాబీలు, ఇవి కొన్న గులాబీలు చెట్లే, కానీ చాలా కాలం అయిపోయింది. ఇది చెట్టు వేసి 5-6 ఏళ్ల క్రితం
ఆ పింక్ గులాబీ ఉంది కదా, 5-6 ఏళ్ల క్రితం. 5-6 ఏళ్ల క్రితం. అప్పటి నుంచి నాకు బాగానే వస్తుంది, ఎప్పుడు పూలు వస్తాయి. సో అక్కడ అది వంగ చెట్లు. ఓకే. నాకు ఫస్ట్ వంగ చెట్లు నాకు అప్పారావు గారని హ్యాపీ గార్డెన్స్లో ఉన్నారు. అప్పారావు గారని అప్పట్లో నేను హ్యాపీ గార్డెన్స్ గ్రూప్లో ఉండేదాన్ని. ఆ గ్రూప్లో ఉన్న అప్పారావు గారు పంపించారు ఈ వంగ గింజలు. ఆయన అడగగానే పాపం పంపించారు. చాలా మంచివారు, ఎవరికి ఏది కావాలన్నా ఇస్తూ ఉంటారు, పంపిస్తూ ఉంటారు. పోస్ట్ చేసి పంపిస్తారు. ఆయనే ఖర్చులు పెట్టుకుని పోస్ట్ చేస్తారు, చేసి నాకు ఆన్లైన్ పంపించారు. నేను అడగగానే పంపించారు. చాలా విత్తనాలు చాలా బాగా కాసేసాయి. ఇప్పుడైతే ఆ పాత విత్తనాలు ఇప్పుడు బాగా రావటం, మొక్కలు 2-3 ఏళ్ళు అయిపోతే ఇంకా దాని బలం అవి నేను పంటకి అట్టే పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ వేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ తయారవుతున్నాయి కొత్త మొక్కలు, అందులోంచి తయారు చేసి. ఆ అప్పారావు గారు ఆ గార్డెన్ గ్రూప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఎలిజబెత్ గారి గార్డెన్ గ్రూప్ లో ఉన్నాను. ఆవిడ ఇచ్చిన సలహాలు, ఆవిడ ఇచ్చిన టిప్స్ చాలా ఉన్నాయి. మాకు ప్రతిదీ ఆవిడ నేర్పుతారు, ఇలా చేసుకోండి అలా చేస్తారంటారు. ఆ ఎలిస్ వరల్డ్ లో దాంట్లో మంగళవారం వచ్చిందంటే మన మొక్కల గురించి డౌట్లు మనం అడగాలి. మీ మొక్కల గురించి డౌట్స్ అడగండి, మా మొక్క ఎందుకు ఇలా ఎదగటం లేదు, అప్పుడు చెప్తారు ఆవిడ. మంగళవారం ప్రతి బుధవారం నాడు మన మిద్దె మీద పంట కోసుకొచ్చి మన ఇంట్లో వంట చేసి వంట 2 ఫోటోలు పెట్టారు. మిద్దె మీద పంట, ఇంట్లో వంట, అలాగా అదొకటి ఉంది మాకు. ఇలాగా అవన్నీ ఎలిజబెత్ గారి దగ్గర తెలుసుకున్నారు. ఈ స్టాండ్ ఏంటండి? ఈ స్టాండ్ ఎవరు రెడీ చేస్తారు? ఈ స్టాండ్ రీసెంట్ గా మా ఆడబడుచు దగ్గర నుంచి వచ్చింది. వాళ్ళకి ఎక్కువ ప్లేస్ సరిపోవటం లేదని ఆ స్టాండ్ ఇచ్చారు. అందులో 5 కుండీలు పడతాయి. సో ప్లేస్ తక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఇంట్లో ప్లేస్ తక్కువగా ఉందో ఇలాంటి దాంట్లో 5 కుండీలు ఉన్నాయి కాబట్టి 5 రకాల కూర, ఏవైనా ఆకుకూరలు వేసుకో. అందులో 3 ఆకుకూరలు వేసుకున్నా, ఒక టొమాటో, ఒక వంగ వేసుకున్నా సరిపోతుంది. అలాగే ఇక్కడ ఒక స్టాండ్ ఉంది చూడండి, ఆ స్టాండ్ కూడా మా అమ్మాయి ఇచ్చింది నాకు. దాంట్లో కూడా మనం ఇట్లాగా స్ట్రాబెర్రీ నిన్న ఒకటి పండింది, కోసాను. ఈ రోజు ఇప్పుడు పండుతోంది, ఇప్పుడు ఇంకోటి పండుతోంది. ఆ స్టాండ్ లో కూడా మనం 5-6 పెట్టుకోవచ్చు, మొక్కలు అన్ని పెట్టుకోవచ్చు. ఇలా ఇవి ఒకవేళ మనకి ఇంకా చోటు లేకపోతే గోడలకు కూడా కొట్టారు మా వారు, అది గోడకు కొట్టేశారు. అలా గోడకు కూడా మనం కొట్టుకుని స్టాండ్ పెట్టుకోవచ్చు అనమాట, బలంగా ఉంటే కనుక. ఈ చామంతి మొక్క ఉంది కదా, అది కూడా నాకు ఈ ఫ్రెండ్ మాధవి అన్నారు కదా, తను ఇచ్చారు, గిఫ్ట్ ఇచ్చారు. చిన్న మొక్క ఇచ్చారు. ఇంతంత చిన్న మొక్కలు పట్టుకొచ్చి మాధవి తను తీసుకున్నవి నాకు కూడా పట్టుకొచ్చి ఇస్తూ ఉంటుంది ప్రతిసారి ఏదో ఒకటి. అది పట్టుకొచ్చి ఇచ్చింది. అది పట్టుకొస్తే నేను ఆ పాట్ లో పెట్టాను. ఎంత బాగా వచ్చిందో, చాలా సంతోషంగా ఉంది. సో మీకు ఎవరైతే గిఫ్ట్స్ పూల మొక్కలు ఇచ్చారో అన్ని చక్కగా బ్లూమ్ అవుతున్నాయి. బ్లూమ్ అవుతాయి. పూల మొక్కలు కానీ ఏవైనా కూడా మంచిగా వచ్చాయి. ఇక్కడ ఈ మొక్క ఉంది కదా, ఇది అది లెమన్ గ్రాస్ అంటారు. సునీత అని మా ఫ్రెండ్ ఇచ్చారు. ఓకే, వసంత లక్ష్మి గారి ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం కూడా వచ్చేసింది. సో ఆన్సర్ చెప్తారా? ఇది బఠానీ అండి. బఠానీ మొక్క. బఠానీలు ఇప్పుడు మనం బజార్లో బఠానీలు కొనుక్కుంటే ఒక బఠానీ ఓపెన్ చేయగానే దాంట్లోనే దానికి లీవ్స్ కూడా వచ్చేసాయి. ఆ లీవ్స్ వచ్చేసినవి తీసి నేను ఆ గింజలన్నీ వరుసగా పాతాను. ఇప్పుడే దానికి తీగ వస్తోంది. ఒక 5-6 దీని చేత బఠానీలు కాయించాలని అని కోరుకున్నాను. పచ్చి బఠానీలు చేస్తే పచ్చి బఠానీలు కాయలు కొనుక్కుంటాం కదా, ఆ కొన్న కాయలు ఒక కాయ ఓపెన్ చేస్తే అట్లా ఓపెన్ చేసేటప్పటికి పట్మని వాటిల్లో నుంచి ఆకులతో సహా వచ్చాయి బయట. అంత ముదిరింది అనమాట అది. దాని గింజలన్నీ తీసి దీనిలో పాతి పెట్టాను, చక్కగా వచ్చాయి. ఇంకా ఇది కాపుకి వస్తుంది. బఠానీలు ఇప్పుడు మన చిక్కుడు జాతికి చెందినట్టుగా అట్లా వచ్చేసి దాని షెల్ నుండి దాని లోపల వస్తాయి. ఇప్పుడు చిక్కుడు కాయలు ఎట్లా కాస్తాయో బఠానీ కాయలు కూడా అలాగే కాస్తాయి. సూపర్ అండి. బఠానీలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వస్తాయి, కనీసం 2-3 అయినా వస్తాయి.
అన్ని మొక్కలు సేవ్ కాకపోయినా కనీసం 2-3 వస్తాయి. ఆర్గానిక్ గా బఠానీలు, అసలే బఠానీలు కూడా ఈ మధ్య గ్రీన్ అవన్నీ కలుపుతున్నారు, రంగులు రంగులు వేసేస్తున్నారంట. కాకపోతే కాయ నుంచి మనం తీసుకుంటున్నాం కాబట్టి కాయకి తయారవటానికి కొంత వాడికి కొంత ఖర్చు అయినా గింజ వరకు ఎక్కువ వెళ్ళదేమో అనుకుంటున్నాం. అలాగా మనము ఇది ఆర్గానిక్ గానే పెంచుతున్నాము. అసలు ఇందులో ఏది కూడా నేను నా గార్డెన్లో పెస్టిసైడ్స్ కానీ లేకపోతే ఫర్టిలైజర్ కానీ, ఫర్టిలైజర్ నేనే తయారు చేసుకుంటా, పెస్టిసైడ్ కూడా నేనే తయారు చేసుకుంటా. అంత ఆర్గానిక్. అంత ఆర్గానిక్. ఫర్టిలైజర్ మరి ఏమేమి తయారు చేస్తారు? ఫర్టిలైజర్ మజ్జిగతో తయారు చేస్తాను. ఫెర్టిలైజర్ మజ్జిగ కాదు, పెస్టిసైడ్ ఉంటుంది కదా, అది మజ్జిగతో తయారు చేస్తాను. పుల్లటి మజ్జిగలో అన్నం వేసి ఒక 4 days ఉంచితే మెత్తగా అయిపోతుంది. ఆ మెత్తగా అయిపోయిన దాన్ని పిసికేసి మనం దాంట్లో పసుపు, వెల్లుల్లిపాయ పొట్టు, ఇంగువ ఆ 3 వేసేసి దాంట్లో ఉంచితే ఊరిన తర్వాత అది వడకట్టి మొక్కలన్నిటికీ స్ప్రే చేస్తాం. పురుగులు ఉంటే వాటికి చాలా వరకు పోతాయి. ఇంకా పోనివి కూడా ఇప్పుడు పేనుబంక అట్లాంటివి కొన్ని ఉన్నాయి, వాటికి బూడిద కొడతాం. పేనుబంకకి బూడిద కొడతాం. అలాగే ఇప్పుడు మనం తయారు చేసుకున్న కంపోస్ట్ ఉంటుంది కదా, పూలతో తయారు చేసినది కంపోస్ట్ మొక్కలన్నిట్లో. అలాగా పైన బయట ఆకులు గ్రీనరీ ఎక్కడన్నా ఆకులు ఉంటే పనికిరాని ఆకులు పోసుకొచ్చి నీళ్ళల్లో వేసి ఒక 2 days అయిన తర్వాత ఆ నీళ్ళన్నీ తీసి మొక్కలన్నిట్లో పోసి ఆ గ్రీనరీ అంతా మొక్కలో మట్టి జరిపేసి ఆ పైన అడుగున వేసి దాని మీద మట్టి వేస్తాం. బెస్ట్, ఎందుకంటే ఆకులన్నీ తీసి బయట పడేసే కంటే అక్కడ వేసినా కానీ మల్చింగ్ లాగా మల్చింగ్ లాగా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చక్కని మొక్క మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.